అంటే కాపునేస్తామని కాపులమని వాడికి ఏం ఓటు వాడే కూడా ఉండవాడు 4 పెళ్ళిళ్ళు చేస్తున్నాడు అసలు మేము కాపులం అయితే అసలు ఆడికి ఎందుకు వేస్తాం ఎవరు వాడు పొందేవాడు అనుకోగలే సరిపోయిద్దా మళ్ళీ ఎన్ని పార్టీలు ఎంత పడ్డా కానీ జస్ట్ సొత్తులు ఎంబడి వచ్చినా కానీ గెలిచే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న మంచోడు ఆయన మంచోడు అయ్యో రాజశేఖర రెడ్డి గుర్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గుర్తున్నాడు ఎవరు అవసరం లేదు మనం ఉంటే సార్ అవును జగన్ గారు మంచి చేశారు మంచి అక్కడైతే పులిగానే వచ్చింది సొంత చెల్లెలే జగన్ గారు పెడుతున్నారు ఆ యదమ్మని తీసేయి డబ్బుల కోసం పోయింది అది పదవి కావాలంటుంది పదవి నీకు వద్దమ్మా అన్నాడు మనకొద్దు రెడ్లు రాజకీయం వద్దు అన్నాడు తెలంగాణ వెళ్ళింది ఆ శరీరంలో జీపు ఎత్తుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టింది జీపు అక్కడ కుదరలేదు మళ్ళీ కాంగ్రెస్ లో చేరింది వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నాయని ఉల్లిపాయల రోజు సోనియా గాంధీ చంద్రబాబు నాయుడు చంపేయడం తన్నోడితోనే జగన్మోహన్ రెడ్డి ఏమి చేయట్లేదంటే ఆ నోటితోనే మందు తీసేయమంటుంది దీనికి ఏంది లాభం ఆ మందు లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళు పనిచేస్తారా సాయంత్రానికి పని చేస్తారా దీనికి ఎందుకంటే పంపరు ఏదో వంక పోయి ఎక్కడ కొడుకు ఆడ రాజస్థానంలో లగ్గాలు పెట్టుకుంది ఆయన కానీ 100 ఓట్లు కూడా రా చంద్రబాబు నాయుడు కానీ వాడికి మొత్తాన్ని గెలిచి కూడా ఈసారి వాడికి 3 వచ్చినాయి కదా ఈసారి 2 కూడా రావు. లోకేష్ రెడ్ బుక్ లో పేర్లు రాస్తున్నా అందరూ తర్వాత మేము గెలిచాక వైసీపీ లీడర్ వాడిని ఇప్పుడే కొడతాం గెలిచినాక ఎమ్మటే ఆడోళ్ళమే కొడతాం వాడిని జగన్ జైలు ఎత్తానంట వాడు వేస్తాను జగన్ని మాకోళ్ళ మేము బుల్లాడుతుందని చెప్పి జైల్లో దెంగి ఇచ్చుకొని వచ్చాడు ఈయన్ని కూడా వేయాల్సింది పవన్ కళ్యాణ్ని. అదే మీకైతే ఈసారి ఎన్ని పార్టీలు వచ్చినా కానీ జగన్ గారు గెలుస్తారనిపిస్తుంది 100 పార్టీలు ఏకమైనా సరే జగన్ గెలిచే సాక్షిగా